సో, మన ప్రీవియస్ సెషన్‌లో మనం ఏం చూసాము అంటే, ఇంట్రడక్షన్ టు కన్‌స్ట్రక్టర్ అనే ఒక కాన్సెప్ట్‌ని చూసాం. అసల కన్‌స్ట్రక్టర్ ఏంటి అన్నది చూసాం. రైట్. ఈ కన్‌స్ట్రక్టర్‌లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో, మనకుండే ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఏంది అంటే గనక డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అండ్ ద సెకండ్ వచ్చేసరికి ఈ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అని చెప్పేసనని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఫైన్. ఈ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అంటే మీరు ఒక కన్‌స్ట్రక్టర్‌కి వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ మీరు ఏ పారామీటర్స్ ఇవ్వకపోతే కనుక అది డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అయితది. అండ్ మీ యొక్క కన్‌స్ట్రక్టర్‌కి ఆర్గ్యుమెంట్స్ కనుక పాస్ చేస్తే దెన్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. అండ్ ఫర్ సపోజ్ మీరు ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో కనుక కన్‌స్ట్రక్టర్ ఏమీ డిఫైన్ చేయకపోతే మీ జావా కంపైలర్ ఇంటర్నల్లీ ఒక కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేసుకుంటది. అది డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్‌ని చేసుకుంటది. ఓకే. దట్స్ ఫైన్. ఇప్పుడు నిన్న చెప్పిన ఎగ్జాంపుల్‌ని లెట్ మీ రీక్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్ టు ఎక్స్‌ప్లెయిన్ మోర్ ఆన్ దిస్ కన్‌స్ట్రక్టర్. సో, ఒక కొత్త జావా క్లాస్ క్రియేట్ చేసి న్యూ జావా క్లాస్ ఎగ్జాంపుల్ కన్‌స్ట్రక్టర్ 3. ఓకే. 3 అనే ఒక కన్‌స్ట్రక్టర్ క్లాస్‌ని క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు ఈ క్లాస్‌లో నేనేం చేస్తున్నాను అంటే, ఫస్ట్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్‌ని నేను యూజ్ చేసుకుంటాను నేను. సో, ఈ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్‌ని యూజ్ చేసుకోవడానికి ఇంట్ ఐ ఓకే. ఇంట్ ఐ మేబీ స్ట్రింగ్ నేమ్ అని డిఫైన్ చేశానండి. ఓకేనా? ఐ అండ్ నేమ్ అని 2 డిఫరెంట్ వేరియబుల్స్‌ని మనం ఇక్కడ డిఫైన్ చేసాం. అండ్ దెన్ మన యొక్క క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? మన యొక్క క్లాస్ నేమ్‌కొచ్చేసరికి example3 constructor. example3 constructor. So here what we need to do means example3 constructor 3. Okay. System.out.println. Okay, system.out.println. Let it load. I'm just using a default constructor. అంతే, అంతకు మించి మనం ఇంకేం చేయట్లేదు. ఆ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ని మనం ఓకే. యెస్. సో డిఫాల్ట్ నో పారామీటర్స్. ఓకే. నో పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్. దట్స్ ఫైన్. ఓకే. అండ్ దెన్ ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ అన్నది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ మీన్స్ సో హియర్ example constructor 3 space obj is equal to new example constructor 3. సో కరెక్ట్ గా చూస్తే కనుక నేను ఒక క్లాస్ ని మాత్రమే క్రియేట్ చేశాను. ఆ క్లాస్ లో కన్‌స్ట్రక్టర్ ఉన్నది నాకు. ఓకే. ఇప్పుడు లెట్ మీ ట్రై టు రన్ ద స్క్రిప్ట్ అండ్ సీ రన్ యాస్ ఏ జావా అప్లికేషన్. ఇప్పుడు మనం దీన్ని జావా అప్లికేషన్ తో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 1 సెకండ్. ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే మనకి ఏ కన్‌స్ట్రక్టర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అన్నది యూ విల్ గెట్ టు నో. లెట్ ఇట్ ఎగ్జిక్యూట్. సో ఆల్రెడీ ఈ సినారియోని మనం నిన్నే చూసామండి. యూజువల్ గా ఒక క్లాస్ కి కన్‌స్ట్రక్టర్ ఉంటే గనక బై డిఫాల్ట్ ఏదైతే వాల్యూస్ ఆర్ ఎల్స్ బై డిఫాల్ట్ ఏదైతే కన్‌స్ట్రక్టర్ కోడ్ ఉంటదో ఆ పీస్ ఆఫ్ కోడ్ ని మాత్రమే మనకి అది ఎగ్జిక్యూట్ చేస్తది. సో హియర్ ఇది చూస్తే గనక నో పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అన్న ఒక బ్లాక్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చూస్తాము అంటే ఒక కన్‌స్ట్రక్టర్ కి పారామీటర్స్ పాస్ చేస్తే ఎలా ఉంటది అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ వుడ్ బి అవర్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. సో న్యూ క్లాస్ example constructor 4 with a main method. సో ఇప్పుడు ఈ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ ఎందుకు వాడుతున్నాము అంటే మన ఇష్టం అండి. సో మన క్లాస్ లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ ఇంట్ ఏ, ఇంట్ బి ఫర్ సపోజ్ 2 వేరియబుల్స్ ని ఏ, బి ని డిఫైన్ చేసామండి. ఎగ్జాంపుల్ కన్‌స్ట్రక్టర్ ఇంట్
ఎక్స్ కామా ఇంట్ వై అండి. సో అంటే ఒక కన్స్ట్రక్టర్ కి నువ్వు పారామీటర్స్ డిఫైన్ చేసుకున్నావు. ఓకే, దట్స్ ఫైన్. ఈ కన్స్ట్రక్టర్ లో ఉండే ఈ యొక్క ఎక్స్ వాల్యూని ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బి ఈజ్ ఈక్వల్ టు వై. సో ఇక్కడ మనం ఏం చేసామండి, ఈ కన్స్ట్రక్టర్ లో నుంచి ఎక్స్ అండ్ వై అని రెండు వాల్యూస్ వస్తాయి. ఆ వచ్చిన వాల్యూస్ ని ఎక్స్ అన్న వాల్యూని ఏ అన్న వేరియబుల్ లోకి పుష్ చేశాను నేను, వై అన్న వాల్యూని బి అన్న వేరియబుల్ లోకి నేను పుష్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ ఏ క్లాస్ అవుతుంది నాకు, ఏ క్లాస్ దట్ కంటైన్స్ ఎ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. నేను సేమ్ అదే క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నా జావా ఏం చేస్తుంది అంటే, నువ్వు ఏదైతే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావో ఆ క్లాస్ లో ఒక కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ ఉన్నాయి. ఇట్స్ అ మ్యాండేటరీ ఫర్ యూ టు పాస్ దోస్ పారామీటర్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఇక్కడ 5,5 ఆ రెండు ఇంటీజర్లు కాబట్టి ఆ రెండు ఇంటీజర్ని నువ్వు పాస్ చేయాలి అని చెప్తుంది ఇక్కడ. ఓకే, అండ్ system.out.println a plus b. ఈ సిచ్యువేషన్ లో ఏ బి ని మనం యాడ్ చేసుకుంటున్నామండి. ఓకే, సో ఏ బి ని మనం యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏ బి ని మనం వాడుకోవడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ నేను స్టాటిక్ అని చెప్పేసి అన్నాను, స్టాటిక్ ఏ స్టాటిక్ బి అని పెట్టేసుకున్నా. ఇప్పుడు దీన్ని నేను రన్ చేశాను అనుకోండి, రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అన్నాను అనుకో, ఏ బిలోకి మీరు ఈ ఫస్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడంతోనే డైరెక్ట్లీ కన్స్ట్రక్టర్ కి కాల్ వెళ్తుంది. అంటే ఈ లైన్ నుంచి మీ ప్రోగ్రామ్ ఇక్కడికి వెళ్తుంది. ఎక్స్ లో అన్న వాల్యూ 5 అన్నది వెళ్తుంది, వై లో 5 వెళ్తుంది. ఈ ఎక్స్ 5 ని కాస్త ఏలో పెడుతుంది, ఈ వై ని 5 కాస్త బిలో పెడుతుంది. సో ఇప్పుడు మీకు ఏ వాల్యూ అండ్ బి వాల్యూ రెండు 5 అయినాయి. ఈ లైన్ లో మీరు ఏ ప్లస్ బి చేస్తే కనుక 5 + 5 10 అన్న అవుట్కమ్ ని మన కన్సోల్ లోకి ప్రింట్ చేస్తుందండి. సో దిస్ ఈస్ ద వే హౌ ద ఇంటర్నల్ లాజిక్ ఈస్ గోయింగ్ టు వర్క్. దీన్నే ఫర్ సపోజ్ వితౌట్ కన్స్ట్రక్టర్స్ మన కోడ్ ఎలాగుంటది అంటేనండి, లెట్ మీ ఓపెన్ ఎ న్యూ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ లో కన్స్ట్రక్టర్ అన్న కాన్సెప్టే లేదు మనకి ఇక్కడ. ఓకేనా, కన్స్ట్రక్టర్ అన్న కాన్సెప్ట్ లేదు. బై డిఫాల్ట్ నాకు ఓకే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను నేను, ఏ ప్లస్ బిని యాడ్ చేస్తున్నాను. సో మీకు గుర్తుంటే కనుక మనము జావా వేరియబుల్స్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి బేస్డ్ ఆన్ దిస్ అవుట్కమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఏ ప్లస్ బి అవుట్కమ్ 0 వచ్చింది. ఎందుకు 0 వచ్చింది? మనము ఏదైనా ఒక వేరియబుల్ అది క్లాస్ లెవెల్లో కనుక డిఫైన్ చేస్తే, అది స్టాటిక్ వేరియబుల్ అయినా నాన్ స్టాటిక్ వేరియబుల్ అయినా సరే, మీ జావా యొక్క కంపైలర్ డిఫాల్ట్ గా వాటి యొక్క డేటా టైప్ కి తగ్గట్టుగా ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ ని అసైన్ చేస్తుంది అనుకున్నాం. ఇక్కడ మనం యూజ్ చేసేది ఇంటీజర్స్ కాబట్టి దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటది. కాబట్టి మీ యొక్క ఇంటర్నల్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ will assign that value. సో ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ ని మనం క్రియేట్ చేయలేదు. జావా బ్యాక్ ఎండ్ జావా కంపైలర్ ఆ కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసుకుని దానికి వాల్యూ ఆ వేరియబుల్ కి ఎలాగో లేదు కాబట్టి 0 అన్న వాల్యూని దానికి అసైన్ చేస్తుందండి. సో దిస్ కాన్సెప్ట్ we call it as a constructor, and that too in the constructor ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ ఇంకొక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అన్న కాన్సెప్ట్స్ మాట. ఓకే, పర్ఫెక్ట్, డన్ ద డీల్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ మనం చూడాలండి కన్స్ట్రక్టర్ మీద, ఓవర్లోడింగ్. ఈ ఓవర్లోడింగ్ అన్న కాన్సెప్ట్ మెథడ్స్ మీద పనిచేస్తుంది అండ్ కన్స్ట్రక్టర్ మీద కూడా పనిచేస్తుంది. సో ఈ మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి ఈ రెండింటికి వెళ్ళే ముందర ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. సో మేబీ మన దగ్గర ఒక ఆటో ఉన్నదండి. ఆటో ఎప్పుడు ఓవర్లోడ్ అయ్యింది అంటాము అంటే, ఆల్రెడీ 2 సీట్స్ ఉన్నాయనుకోండి, 2 సీట్స్ లో 2 పర్సన్స్ కూర్చోవాల్సిన సీట్స్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు 4 పర్సన్స్ కూర్చున్నారండి ఆ ఆటోలో. Then we call that auto as an overloaded auto.
అంతే కదండి. సో అది ఓవర్లోడ్ అయిపోయింది. దాని యొక్క కెపాసిటీ 2, బట్ మీరు నలుగురిని కూర్చోబెట్టారు, విచ్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అన్ ఓవర్లోడెడ్ ఆటో. దానికి ఎగ్జిస్టింగ్ లోడ్ కంటే లోడ్ ఎక్కువైపోయింది మీకు ఆటో మీద. అండ్ ఓవర్లోడింగ్ ఆటోలో ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఆటో 1 అండ్ ఆటో 2. సో ఈ ఆటో 1 లో మీ దగ్గర 2 సీట్స్ ఉంటే 4 పీపుల్ ఆర్ సిట్టింగ్. అండ్ ఈ ఆటో 2 లో 2 సీట్స్ ఉంటే 0 పీపుల్ ఆర్ సిట్టింగ్. సో ఈ ఎగ్జాంపుల్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఏ ఆటో ఓవర్లోడ్ అయ్యిందండి? ఆటో 1 ఈజ్ ఓవర్లోడెడ్. అంటే ఓవర్లోడింగ్ జరగాలి అంటే కనుక ఒక్క ఆటో మీద మాత్రమే నువ్వు చేయగలవు. 2 ఆటోలకి కలిపితే 2 డిఫరెంట్ ఆటోస్ ఓవర్లోడ్ అవ్వచ్చు. బట్ ఒక్క ఆటోలో కెపాసిటీని మించి నువ్వు యాడ్ చేసుకుంటే కనుక దట్స్ అన్ ఓవర్లోడెడ్ ఆటో. అగైన్ మీరు అలాగా 10 డిఫరెంట్ ఆటోస్ ని మీరు ఓవర్లోడ్ చేసుకుంటే కనుక దెన్ ఇట్స్ గోయింగ్ టు బి ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఆన్ 10 డిఫరెంట్ ఆటోస్. ఓకే, సో ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఈ ఓవర్లోడింగ్ అన్న కాన్సెప్ట్ మనకి మెథడ్స్ లో అండ్ యాజ్ వెల్ యాజ్ కన్స్ట్రక్టర్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న కన్స్ట్రక్టర్ లో కూడా ఈ ఓవర్లోడింగ్ అన్న కాన్సెప్ట్ అప్లై అవుతుందండి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అన్న కాన్సెప్ట్ ని మనం ఇప్పుడు చూద్దాం. సో మెథడ్ ఓవర్లోడింగ్ అన్నది వి విల్ సీ లేటర్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, సో ఏం లేదండి, ఓవర్లోడింగ్ అంటే కనుక సేమ్ అదే క్లాస్ లో, ఓకే, విత్ ఇన్ ద సేమ్ క్లాస్ if we create another constructor, we call it as a constructor overloading. ఆ క్లాస్ లో ఒక కన్స్ట్రక్టర్ ఉంటే డిఫాల్ట్ రెగ్యులర్ కన్స్ట్రక్టరే అవుతుంది. ఒకటే క్లాస్ లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ని కనుక నువ్వు డిఫైన్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఏ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. దానికి ఒక రూల్ ఉంది. ఏంది అంటే కనుక ఎవ్రీ కన్స్ట్రక్టర్ షుడ్ హ్యావ్ ఏ different arguments, then only we call it as a constructor overloading. See, constructor overloading అని ఎప్పుడు అంటారు అంటే ఒక క్లాస్ లో మోర్ కన్స్ట్రక్టర్స్ విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, రకరకాల ఆర్గ్యుమెంట్స్ తో కనుక మనకి కన్స్ట్రక్టర్ ఉంటే దెన్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ వి కాల్ ఇట్ యాజ్ అన్ ఓవర్లోడింగ్. ఈ ఓవర్లోడింగ్ ఎప్పుడు కూడా సేమ్ క్లాస్ లోనే అప్లై అవుతుందండి. ఇది ఒక థంబ్ రూల్. ఈ ఓవర్లోడింగ్ ఎప్పుడు కూడా ఈ సేమ్ క్లాస్ లోనే అప్లై అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పాము, ఒకటే క్లాస్ లో కన్స్ట్రక్టర్. నాకు కన్స్ట్రక్టర్ అంటే నాకు తెలిసింది ఏంటి అంటే కనుక class name and its name is one and the same. సో క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ రెండు ఒకటేలా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ నాకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలాగుంటుందో తెలుసు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఎలాగుంటుందో తెలుసు. ఆ రెండు కలిపి ఒకటే క్లాస్ లో ఉంటే దెన్ దట్ క్లాస్, అందులో ఉండే కన్స్ట్రక్టర్స్ ని మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని చెప్పేసి అని అంటాం. సో ఇప్పుడు ఒక కొత్త జావా క్లాస్ నేను క్రియేట్ చేస్తున్నాను టు ఎక్స్ప్లెయిన్ దిస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ విత్ ఎ మెయిన్ మెథడ్. సో ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టర్ 600. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టర్ 6 లో ఫస్ట్ ఆఫ్ ఆల్ system.out.println 0 arguments constructor, 0 arguments construct, and int a system.out.println 1 argument constructor. ఓకేనా, సో నీ కన్స్ట్రక్టర్ కి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. సో int a int b system.out.println 2 arguments constructor. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కన్స్ట్రక్టర్ కి మనం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నది మాత్రమే మనం చేంజ్ చేస్తున్నామండి. బట్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ నేమ్ వన్ అండ్ ద సేమ్. వీటిలన్నిటికి కన్స్ట్రక్టర్ కి నేమ్ వన్ అండ్ ద సేమ్, వాటికి వెళ్ళే పారామీటర్స్ లో చేంజ్ ఉంది. దీని కాన్సెప్ట్ నే మనం ఏమంటాము అంటే కనుక కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని చెప్పేసి అని అంటాం అన్నమాట. అంటే కన్స్ట్రక్టర్ నేమ్ ఒకటే ఉంటది, విత్ ఇన్ ద సేమ్ క్లాస్ లోనే ఉంటాయి, అండ్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ని కనుక మనం పాస్ చేసుకుంటా ఉంటుంటే వి కాల్ ఇట్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్.
దెన్ ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంది అంటే కనుక, సురేంద్ర ఈ క్లాస్ లో ఇన్ని నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కదా, నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. నేను ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్ పంపించాను అనుకోండి యాజ్ అన్ ఇన్పుట్, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్ విల్ ఇన్వోక్ దిస్ కన్స్ట్రక్టర్ అన్నమాట. ఫర్ సపోజ్ నేను 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాను అనుకోండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు, ఇట్ విల్ ఇన్వోక్ దిస్ కన్స్ట్రక్టర్. ఫర్ సపోజ్ నేను ఏ ఆర్గ్యుమెంట్స్ పంపించలేదు అనుకోండి, ఇట్ విల్ ఇన్వోక్ దిస్ కన్స్ట్రక్టర్. అంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వాట్ ఎవర్ యు ఆర్ పాసింగ్, respective constructor will be invoked. So this concept we call it as a constructor overloading అండి. On a bottom line ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే కన్స్ట్రక్టర్ అన్నది చూసాం. సో ఈ కన్స్ట్రక్టర్ యొక్క థంబ్ రూల్ ఏంటి అంటే, కన్స్ట్రక్టర్ కి ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఉండదు, క్లాస్ నేమ్ అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ ఎప్పుడు ఒకటేలా ఉంటాయి. ఈ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసి క్లాస్ లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ కి మనం వాల్యూస్ పాస్ చేయొచ్చు. అండ్ బై డిఫాల్ట్ జావా కంటూ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది, మనం క్రియేట్ చేయకపోయినా సరే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. అండ్ మీరు క్లాస్ లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ కి వాటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేయడం కోసం జావా కంపైలర్ ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసుకుంటా ఉంటది. ఒకటే క్లాస్ లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ విత్ డిఫరెంట్ నేమ్ విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ కనుక ఉంటే దాన్ని మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని చెప్పేసి అని అనుకుంటాం. We have seen that constructor overloading with an example. And ఆ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఎన్ని పారామీటర్స్ అయితే దానికి ఇన్పుట్ కింద ఇస్తారో, బేస్డ్ ఆన్ దట్ రెస్పెక్టివ్ కన్స్ట్రక్టర్ వుడ్ బి ట్రిగ్గర్డ్. This is all about a constructor overloading and as well as a constructor concept. Okay, good, done the deal.